మళ్ళీ అదే లొల్లి. పాతపాటి కాస్త కొత్తగా వైసీపీ నేతలు మొదలుపెట్టారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై ఇప్పుడు వైసీపీ నేతలు కొత్త వివాదం తెరపైకి తెచ్చారు. అంతేకాదు, గుంటూరు విజయవాడ మధ్య రాజధాని అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి హీట్ పుట్టిస్తోన్న అమరావతి రాజధాని రాజకీయంపై స్పెషల్ స్టోరీ. ఏపీకి అమరావతి నిర్మాణం పురిటినొప్పుల ప్రహాసనంలా మారింది. రాజకీయ ఆధిపత్యం మధ్య రాజధాని నలిగిపోవాల్సిందేనా? పార్టీలకు ఇదో రాజకీయ వేదికగా మారుతోందా? ఏపీ ప్రజలకు ఇంకా ఎన్ని రోజులే కన్ఫ్యూజన్? రాజధాని లేని రాష్ట్రంగా ఏండ్లకేండ్లు ఏపీ మిగిలిపోవాల్సిందేనా? అంతా ఏకతాటిపై నిలబడినా రాష్ట్రానికి క్యాపిటల్ కల నెరవేరటం కలేనా? ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, అనుమానాలు మళ్లీ రాజకీయంగా రచ్చరాజేస్తున్నాయి. ఓవైపు అమరావతి వరల్డ్ నెంబర్ 1 సిటీ అవుతుందని సీఎం చంద్రబాబు చెప్తోంటే, మరోవైపు రాజధాని డెవలప్మెంట్కి లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడి నుంచి తెస్తారు? అంత ఆర్థిక పరపతి రాష్ట్రానికి ఉందా? అసలిది సాధ్యమేనా అని ప్రతిపక్ష నేత జగన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అమరావతి నిర్మాణంపై మరోసారి రాజకీయ మంటలు చెలరేగగా, మరోవైపు జనాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదంటారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఎప్పుడూ రాజధాని అమరావతిపై విముఖత వ్యక్తం చేయలేదని చెప్తారు. గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే ప్రజలే నిర్మాణంలో భాగస్వామ్యం అవుతారని ఓసారి అంటారు. ఇక రైతుల నుంచి సేకరించిన 50,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం జరగాలంటే లక్షల కోట్లు కావాలని, ప్రస్తుతం ఏపీలో ఉన్న ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఇది సాధ్యం కాదంటారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం 3 రాజధానులంటూ కొత్త ప్రతిపాదన తెచ్చి అమరావతికి ఎసరు పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్లీ అమరావతి రాజధాని నిర్మాణంపై కొత్త వాదనలు మొదలుపెట్టారు. అసలు వైసీపీ నేతల ప్లాన్ ఏంటి? ఇలా రాజధాని అమరావతిపై భిన్నాభిప్రాయాలను ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? ఇదంతా రాజకీయ లబ్ధి కోసమా, లేక మరో కొత్త రచ్చ కోసం వేసే స్కెచ్లో ఓ భాగమా? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేసిన రోజున అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సాక్షిగా దాన్ని సమర్థించారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కూడా ఇచ్చారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులతో వైసీపీ వాయిస్ కూడా మారుతూ వచ్చింది. 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో కొత్త ప్రతిపాదనలు మొదలయ్యాయి. రాష్ట్ర విభజన దృష్ట్యా ఏపీకి అన్యాయం జరిగిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ రాజధానిగా ఉండటంతో ఏపీ ప్రజలు అక్కడే పెట్టుబడులు పెట్టారని, అభివృద్ధి మొత్తం హైదరాబాద్కు పరిమితమైందని, ఇక ముందు ఇలాంటి సమస్య రాకుండా ఏపీకి 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని అప్పటి సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించే సంచలనం రేపారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ 3 ప్రాంతాలకు సమన్యాయమంటూ అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నంను ఆర్థిక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేసే ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. దీంతో రచ్చ మొదలైంది. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులు ఉద్యమ బాట పట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీలు వైసీపీ 3 రాజధానుల అంశంపై భగ్గుమన్నాయి. వివాదం కోర్టుకు చేరింది. 3 రాజధానుల అంశంపై కూడా అప్పటి వైసీపీ ప్రభుత్వం పూర్తిస్థాయి దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. అమరావతి రాజధాని కాకుండా వైజాగ్లో ఏర్పాటు చేసే ఆలోచన మాత్రం వైసీపీ ప్రభుత్వం గట్టిగా చేసింది. అందుకు బలమైన కారణాలు అంటూ విశాఖపట్నం అభివృద్ధిని పదే పదే వైసీపీ నేతలు ప్రస్తావనకు తెచ్చారు. పాలన మొత్తం వైజాగ్ నుంచే చేయాలనే ప్రయత్నంలో భాగంగా అధికార యంత్రాంగాన్ని అక్కడికి తరలించే ఆలోచనలు చేసింది. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం భవనాలు కూడా సిద్ధం చేశారు. ఇక సీఎం క్యాంపు కార్యాలయం కోసం 500 కోట్లు ఖర్చుపెట్టి అత్యంత ఆధునిక రాజమహల్ కూడా నిర్మాణం చేశారు. అప్పటి సీఎం జగన్ కూడా ఇక పాలన మొత్తం వైజాగ్ నుంచే సాగుతుందని, తాను అక్కడే నివాసం ఉంటానని అధికారికంగా చెప్పుకొచ్చారు. అయితే కోర్టుల నుంచి వచ్చిన ప్రతికూల తీర్పులతో సీఎం జగన్ ఆలోచన ఆచరణకు రాకుండా నిలిచిపోయింది. ఓవైపు 3 రాజధానులు, మరోవైపు వైజాగ్కు రాజధాని మార్చే ప్రయత్నం మధ్య అమరావతి రాజధాని నిర్మాణం పూర్తిగా చతికిలబడింది. నిర్లక్ష్యం నీడలో భవన నిర్మాణాలు శిథిలావస్థకు చేరాయి. అమరావతి రైతులు రాజీలేని పోరు, విపక్షాల ఆందోళనలతో అసలు ఏపీకి రాజధాని అంటూ లేకుండా పోయింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన ఆ పార్టీకి చావుదెబ్బ కొట్టింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న వైసీపీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అతి కష్టంగా 11 స్థానాలకు పరిమితమైంది. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం అందుకుని తిరిగి అమరావతి పునర్నిర్మాణం మొదలుపెట్టింది. పనులను వేగంగా ముందుకు సాగించే దిశగా అడుగులు వేస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం పనులు ఇప్పుడు ముందుకు సాగుతున్న సమయంలో వైసీపీ మళ్లీ రాజధాని నిర్మాణంపై రచ్చ మొదలుపెట్టింది.
అమరావతి రాజధాని రైతులను ప్రస్తావనకు తెస్తూ కొత్త వాదన మొదలుపెట్టింది. గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని నిర్మాణం చేస్తే ప్రజలే నిర్మాణంలో భాగమయ్యేవారని, నది ఒడ్డున లోతట్టులో ఉన్న అమరావతిలో రాజధాని నిర్మాణం అనాలోచిత నిర్ణయమని మరోసారి జగన్ స్వయంగా గళమెత్తారు. అమరావతి రాజధానిపై నిత్యం వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చిన వైసీపీ నేతల వైఖరిపై ప్రజల్లో ఆగ్రహం మొదలు కావడంతో ఇప్పుడు ఆ పార్టీలో నేతలు కొత్త రాగం ఎత్తుకున్నారు. అమరావతి రాజధానిని వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని, అయితే చిన్నపాటి వర్షాలకే ముంపుకు గురవుతున్న అమరావతిలో రాజధాని నిర్మాణం సాగటమే ఆందోళనగా ఉందని అంటున్నారు. గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటైతే ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉండేదని, అభివృద్ధి వేగంగా జరిగేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. అమరావతిలోని 50,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు లక్షల కోట్లు అవసరమన్నది వైసీపీ విమర్శ. ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేని ఏపీ ప్రభుత్వం ఎలా రాజధాని నిర్మాణం సాగిస్తుంది అనేది ఆ పార్టీ నేతల ప్రశ్న. ఇక జగన్ అమరావతి రాజధానిని ఎప్పుడూ వ్యతిరేకించలేదని వైసీపీ నేతలు సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు. వైసీపీ నేతలు అమరావతి రాజధానిపై విమర్శలు చేయడంతో కూటమి నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. అమరావతి నిర్మాణం సాగుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలు మరోసారి విషం కక్కుతున్నారని కూటమి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. అమరావతి రాజధాని అంశం గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని దెబ్బతీసింది. అయినా ఆ పార్టీ వైఖరిలో మార్పు రావటం లేదని కూటమి నేతలు అంటున్నారు. మరోసారి అమరావతిపై వైసీపీ విష ప్రచారం మొదలుపెట్టిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ఆలోచన ఏంటి? రాజధానిపై జగన్కు ఉన్న అభ్యంతరం ఏంటి? ప్రతిసారి అమరావతిని వివాదంలోకి ఎందుకు లాగుతున్నారు? దీని వెనుక వైసీపీ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇదే ఇప్పుడు చర్చగా మారింది. అమరావతి అంశం ముట్టుకుని ఓసారి చేతులు కాల్చుతున్న వైసీపీ ఇప్పుడైనా ఆలోచించి అడుగులు వేస్తుందా, లేక పాత ధోరణితో మరోసారి ప్రజలతో బురద చల్లుకుంటుందా అనేది వేచి చూడాలి.